హాయ్ సుమా. తూ నువ్వా? కూర్చో. ఎవరా అనుకుని భయపడ్డాను కదే. ఆహా, నేను కాకుండా ఇంకెవరు వస్తున్నారే? ఉన్నాడులే, నువ్వు లేని 3 రోజులు నాకు ఒకటి కంపెనీ ఇస్తున్నాడు. ఆహా, ఏంటి బాయ్ ఫ్రెండా బొందా? వస్తాడే, మా వాడిని లవ్ చేయి అంటాడు. నా బస్ రాగానే బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. అదేంటి నన్ను లవ్ చేయి అని వెంటపడి ఈ రోజుల్లో మా వాడిని లవ్ చేయి అని అంటున్నాడంటే వీడెవడో డిఫరెంట్గా ఉన్నాడే. ఇంకా వాడి గురించి చెప్పవా ప్లీజ్. నేను చెప్పక్కర్లా, వాడే వస్తున్నాడు చూడు. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి మీ ఫ్రెండా? హలో మేడం. ఏమండి మీకోసం ఈ ఫ్రెండ్ దగ్గర నుంచి వద్దా? సరే. ఏమండి నేను చెప్పిన విషయం ఏం ఆలోచించారు? రావే వెళ్దాం. ఏమండి ప్లీజ్ అండి. ఇంకోటి రాలేద్దాం. ఏమండి ప్లీజ్ అండి. మా వాడు చాలా మంచోడండి. వాడు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళండి. ఏమండి ఆడి గురించి నాకు చాలా బాగా తెలుసండి. ఒక్కసారి ఆడి గురించి తెలుసుకోండి. నువ్వు ఆగవే. ఎవడ్రా ఇంటికి మీ వాడు? నేనేనండి. మీ వాడంటే? నేనేనండి. చాలా మంచోడు. నేను చాలా మంచోడండి. నాతోనే ఉంటాడు. నన్ను వదిలి నేను ఎక్కడికి పోతానండి? ఏంట్రా కొత్త ఫార్ములానా? చిచ్చి, ఉన్న ఫార్ములాలే రావండి నాకు. ఇంకా కొత్త ఫార్ములా ఏం కనిపెడతానండి నేను? ఇంతకీ నీ పేరేంట్రా? బుచ్చి బాబు. బూచోళ్ళు అన్నాడు, వీడి బుచ్చి బాబు ఏంటే కదా. పిల్ల చాలా షార్ప్గా ఉంది, జాగ్రత్తగా ఉండాలి రీ. 1 సెకండ్ ఇప్పుడు వచ్చేస్తా. ఏ చూడ్డానికి ఎర్రోళ్ళ ఉన్నాడు. నేను సూపర్ ఐడియా ఇస్తాను. ఇంకా జీవితంలో నీ జోలికి రాడు. సరే. ఏమండి ప్లీజ్ అండి, నన్ను లవ్ చేయండి. నచ్చకపోతే వదిలేయండి ప్లీజ్ అండి. నన్ను ఒక్కసారి లవ్ చేసి చూడండి ప్లీజ్ అండి. నన్ను లవ్వే చెయ్య. ఏంటి వీడికి ఆస్తమాగా ఉందా ఏంటి? ఏమోనే. తీసుకో. ఏంటి చిన్నపిల్లలు ఏడుస్తున్నావు? చిన్నప్పటి నుంచి ప్రతి అమ్మాయి ఈరోజు డేట్ ఎంత అని అన్నారు, కానీ ఏ రోజు ఈ అమ్మాయి లెట్స్ డేట్ అని అనలేదండి. ఇద్దరు దేవతల మధ్య కూర్చున్నట్టు ఉందండి. సరే అయితే రేపు 8 o'clock వచ్చేసే. సరేనండి, ఓకేనండి. కాల్దివే. ఏంటి బావా ఈ టైం వరకు వెలిగేసి ఉన్నావా? కొత్తగా డౌన్లోడ్ చేసావా? అసలే చూసి నీరసం వచ్చేసింది. అదేంటి కదరా, రేపు నేను డేట్కి వెళ్తాను కదా, ఆ విషయం ఫేస్బుక్ లో అందరికి ట్యాగ్స్ వేస్తున్నాను. అవును బావా, ఇంతకీ డేట్ అంటే ఏట్రా? Hey, date is nothing but when a girl and boys go together having fun. తెలుగులో చెప్పరా? ఓహో, తెలుగులోనా? తెలుగులో ఇట్స్ నథింగ్ బట్ వెన్. నాకు తెలీదు, రేపు నా గర్ల్ ఫ్రెండ్ అడిగిన చెప్తా. పడికే. ఇప్పటి నుంచి చెప్తారు నీ పని. టెన్షన్ పడకు ప్రీతిన్. గానమ్మ కోయిలా మోజిరే కోయిలా, గానమ్మ కోయిలా మోజిరే కోయిలా, ఓటుకో రిక్షా వాలా జిందగీ ఓటుకో. ఏంటిది? అంటే నాకు టెన్షన్ వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు జనరల్గా పాట పాడడం అలవాటు, కానీ పాటతో కొంచెం ఊపి ఎక్కువయ్యేసరికి డ్యాన్స్ కూడా వచ్చింది. టెన్షన్ దేనికి? అంటే నాకు డేట్ ఫస్ట్ టైం. మా కాదు మరి.
అది నాకెలా తెలుస్తుందండి, మీకే తెలియాలి. నీకు బాగా పట్టిందిరా, వదిలేస్తా. సరే పద. 1 నిమిటే. రండి మేడం, ఎక్కండి. మన బండి ఎక్కండి. ఏంటండి రండి, నిన్నే వాటర్ సర్వీస్ చేయించాను, 60 రూపాయలు. రండి. బైక్ మీద వద్దు. ఏ డేటుకి బైక్ మీద వెళ్ళరా? ఎల్రు. ఏటి ఎవడు లేడు కొట్లో? పట్ట పగలే వాంటర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏడీడు భయా పైన కాదు, కింద కింద. భయ్యా సాయంత్రం వరకు నా బండి చూసుకో భయ్యా, నీ దగ్గర 3 సిగరెట్లు కొంటాను. రేయ్ ఆగరా, వస్తాను అక్కడే ఉంటరా. ఏట్రా అమ్మాయి కనిపిస్తే చాలు ఆడి బండి ఈడి బండి పట్టుకుని రావడం, మమ్మల్ని పార్కింగ్ బాయ్ చేయడం, మీరు పార్కింగ్ పెట్టడం, మమ్మల్ని వాచ్మెన్ చేయడం. రేయ్ నువ్వు 3 కాదురా 30 బెట్లకు ఉందా నీ బండి నేను చూడను. అన్నా 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 ప్లీజ్ అన్న, ఒక్కసారికి నా బండి చూసుకో అన్న ప్లీజ్ అన్న. చూసాను రా చాలా. చూడడం అంటే ఆ చూడడం కాదన్నా, సాయంత్రం దాకా నా బండి చూసుకో అన్న. కుదరతరా? ఎందుకు కుదరదన్నా? కుదరదు పో. ఎందుకు కుదరదన్నా? రేయ్ నా సినిమాలో హీరో ఛాన్స్ వచ్చిందిరా. అన్నా నువ్వు హీరో అవడానికి నేను అన్నదానం, రక్తదానం, శ్రమదానం అంతెందుకన్నా, ఇన్ని దానాలు కాకపోతే నేనే నీకు సినిమాలో విలన్ ఛాన్స్ ఇప్పిస్తానన్నా. అయితే ఓకే. ఏయ్ నీకు సిగరెట్ అలవాటు ఉందా? చిచ్చి లేదండి. ఓవర్ యాక్షన్ చేయకు. ఇందాక నువ్వు వాడితో మాట్లాడుతుంటే నేను విన్నాను. ఓహో అద్దా, మీరే అన్నారు కదండి బూచోళ్ళలో ఉన్నానని. బిస్కెట్ ప్యాకెట్లు కొంటానంటే నమ్ముతాడాడు, అందుకే అలా చెప్పా. చాలా తెలివితేటలు ఉన్నాయి నీకు. మానకున్న అవేగా. ఏ పిజ్జా తిందాం ప్లీజ్ 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 ప్లీజ్. పద. వన్ వర్జిన్ మొజాటో అండ్ చికెన్ పిజ్జా, మటన్ రోల్స్. చాలు. థ్యాంక్ యూ. దేవుడా దీని కక్కు $51, $52, $53, $54, $55. మా ఇల్లు వచ్చింది, వెళ్తాను. లేదండి. థ్యాంక్ యూ. ఏంటి విషయం?
అది ఏ ఫస్ట్ డేట్ లో నీ కిస్లు హగ్లే ఉండవు. చిచ్చి అదేం కాదండి. ఒక 10 రూపాయలు ఉంటే ఆటోకి బైక్ తెచ్చుకో. ఓ అన్ని 500 ఉన్నాయి, చేంజ్ లేదు. బాయ్. ఏ జాతర అదింది? ఈరోజు బావా ఏడు బావా బాగా అలసిపోయినట్టును. డేట్ ఎరగ తీసావు ఏటి? మామా ఏటి బావా ఇలా రారా. ఏటి వస్తారా? ఏటి బావా నిన్నేదో అడిగినట్టున్నావు. అవును బావా, డేట్ని తెలుగులో ఏటంటారో అడిగాను. ఆగు చెప్తాను. దగ్గర ఎవ్వరికి చెప్పకూడదు. సరేమా. ఒకరోజు ఒక అమ్మాయితో కలిసి బయటికి వెళ్ళి ఆ దోలు తెచ్చుకోడన్నా డేట్ అంట. రేయ్ లేరా. ఏడు బావా. రేయ్ డబ్బులు సెట్ చేయమని చేసావా? పాపం బావ కాలేజీ కూడా టైంకి వెళ్ళేవాడు కాదు, కానీ ఎప్పుడు బుద్ధిమంతుల్లో వెళ్తున్నాడు. రేయ్ సెట్ చేసావా? సెట్ చేయక సత్తావా? ఏ తింటావా? అమ్మయ్యా. వద్దా? సరే. జంతువుకు చూపించిన జాలి కూడా నీకు చూపించట్లేదు. నీకెందుకు రెడీ? నీకెందుకు రెడీ? ఏ వెళ్దామా? ఏ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. ఆపండి మీ తిండికోలే. అంటే డేట్ స్టార్ట్ అయ్యి 1.5 డే అయ్యింది. తింటూ ఉన్నారు కానీ ఒకరి గురించి ఒకరు ఎలా తెలుసుకుంటామండి? సరే నీ గురించి చెప్పు. నా పేరు బుచ్చిబాబు. అది తెలుసులే, తర్వాత చెప్పు. ఓ లెవెల్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. లేబర్లో సుత్తది ఏంటిది? మా ఊర్లో నేను పెద్ద. ఇలానే చెప్తావా? ఏమైందండి? జోష్ సినిమా చూసావు కదా? చూసాం. అందులో వాడు కుంటుకుంటూ చెప్తాడు. అయితే అలా చెప్పు. నిజాలు వస్తాయిగా. మనం కుంటుతూ కూడా అబద్ధం చెప్పడంలో కింగ్ అని తెలియదు పాపకి. లెట్స్ స్టార్ట్ రేసు గుర్రం. ఏంటిది? ఇదండి నా బయోగ్రఫీ. నేషనల్ జియోగ్రఫీలో ఉంది. ఏమండి ఇప్పుడు మీరే. నేనా? సరే, నా పేరు సుమ. నాకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. మీరు కొంటడం మర్చిపోయారండి. ఓ నేను తింటున్నాను కదా, నా బదులు నువ్వు కుంటు. లేదు ఎవరిదాలే ప్లీజ్. రిక్వెస్ట్ ఎందుకు? నేను కొంటడంలో కింగ్నండి. మీరు చెప్పండి. సింపుల్ గా ఇది నా డేటా. ఏడు వీడు ఊపిరితిత్తులు తప్పనేరా నాయన. ఎవడ నీళ్ళిత్తే బాగున్నామో. అయ్యో తిక్క కుదిరింది అదోకి. ఏంటి నా ప్రేమ కథ చిత్రం? డేటా డేటా అని చెప్పి నా బాట చెప్పులు అరగొట్టించింది. అయినా దీన్ని కొట్టడం వెనక ఎంత కొట్టడం అని కనుక్కోలేకపోయినట్టు. దీని వాడు నాకు డాష్ ఇచ్చాడు చూడు. లక్కీ ఫెలో. వెళ్ళి కొట్టు. ఎందుకు? అమ్మాయిని పికప్ చేసుకున్నప్పటి నుంచి మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేంత వరకు అబ్బాయిదే బాధ్యత. ఇది ఎక్కడ రూల్ అమ్మా? డేట్ రూల్. ఇలాంటి రూల్ రోడ్ రోలర్ కింద తొక్కించాలి అత్తవాళ్ళు. వెళ్ళి కొట్టు. ఏమండి ఆడిని చూడండి. ఆడిని నేను కొట్టి ఆడి నన్ను తిరిగి కొడితే మా నాన్న నాకు పిండం పెట్టిన చివరి క్షణం వరకు ఇది నా కొడుకు శవమా కాదని ఆలోచిస్తూనే ఉంటాడండి. ప్లీజ్ ఎందుకండి? నువ్వు వేస్ట్ అసలు. అబ్బచా ఇది పెద్ద కాస్ట్లీ మరి.
ఇంకేంటైతే మరి రేపు సేమ్ టైంకి యాక్చువల్లీ నేను డేట్ డ్రాప్ అవుదాం ఏ 1 సెకండ్. దీనమ్మా విషయం ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయాడే, ఇప్పుడే డ్రాప్ అయిపోతాను అంటున్నాడు. కరెక్టే. ఏదో కంట్రోల్ చేయడం 2 దెబ్బలేద్దాం అంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, మహిళా హక్కులు, TV9. ఇది కరెక్టే. ప్లాన్ బాగానే వర్కౌట్ అయిందా? యా చాలా ఫన్ అయింది. దేవుడా, నా దూల దాహాన్ని అంతా తీర్చేసావయ్యా. దానికోసం ఒక్కడినైనా పంపించవా? సరే, ఇంటికి వచ్చి చెప్తాను. బాయ్ బాయ్ బాయ్. ఏ వెళ్దామా? సరే సరే. పిల్ల మంచి పండు మిరపలా ఉంది. ఏంటండి? పదండి. ఏరా గర్ల్ ఫ్రెండా? ఒక్కడిని పంపించమంటే 3 పంపించావా? నువ్వు 3 వచ్చా? అబ్బే లేదన్నా, అక్కన్నా CV చూస్తానంటే తీసుకొచ్చాను. మీ అక్కకి సీవ్యూ మేము చూపిస్తాం కానీ నువ్వు సైడ్కి పోరా. అలాగే అన్నా. అక్క నేను వెళ్తాను, నువ్వు జాగ్రత్త. బాయ్. ఏ చేతి, ఏ పిల్ల, బీ ఇన్ యువర్ లిమిట్స్ ఇడియట్. ఏ వాట్స్ హ్యాపెనింగ్? నాకు ప్లీజ్ అల్లడు ముద్దు పెట్టు. ఉండు మావా. ఏ ఏ ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ ప్లీజ్. ఏ ఒక్కసారి రే, ఏంట్రా నోట్లో కలుగుతున్నావు? పైకి చెప్పా. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియా మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రే, ఇది చెప్పడానికా మళ్ళీ వచ్చావు? ఇదంతా మాకేం చెప్తున్నారా? నాకు అంటే అన్న, ఈ లైన్ ప్రకారం మన దేశంలో అమ్మాయిల్లో మన అక్కనో చెల్లినో చూసుకోవాలి కదన్నా. అయినా మీరేదో టీస్ చేసి వదిలేస్తారు అనుకుంటే మీరు అక్కడ ఇక్కడ చేతులేసి ఆ అమ్మాయిని అల్లరిపాలు చేస్తారేంటన్నా? రే, చూడ్డానికి తెంగరోడ్లో ఉన్నాను వదిలేస్తే మాకే లెక్చర్ ఇస్తావా? అయినా మాకు నచ్చితే ముద్దు పెడతాం, కాదంటే చెయ్యేస్తాం. ఈ 2 కుదరలేదనుకో రేప్ చేస్తాం. అయినా నీకెందుకురా? ఆ లైన్ ఏదో నువ్వు ఫాలో అవ్వు, ఈ పాపని మేం చూసుకుంటాం. అయినా ఇందాక నువ్వు అన్నావే టీస్ చేసి వదిలేస్తామని, మా భాషలో టీస్ చేయడం అంటే ఇదేరా. ఏంది? ఇక నీ ఎదవసోళ్ళు ఆపి నీ దారి నువ్వు పో పో బేబే. అన్నా వద్దన్నా, ప్లీజ్ అన్నా, పాపమన్నా. అయినా ఎంతకాలం అన్నా ఆడవాళ్ళు నేర్పించడాలు, రేప్ చేయడాలు, యాసిడ్ పోసి చంపడాలు ఇదేమన్నా కులవృత్తా? లేదా ఏమంత పెద్దన్నా చెప్పాడా? అయినా రోజు ఈ విషయాలు టీవీలో చూస్తూనే ఉన్నాం కదన్నా. మొన్న ఢిల్లీలో నిర్భయ, ఉత్తరప్రదేశ్లో ఇమ్రానా, గోవాలో స్కార్లెట్ కీలింగ్ టూరిస్ట్ అన్నా, రాజస్థాన్లో బన్వారీ దేవి, కేరళలో సౌమ్య అనే ట్రైన్లోనే, ఒరిస్సాలో అంజనా మిశ్రా, పాపం ముంబైలో అరుణ షాన్బాగ్ని హాస్పిటల్లోనే దారుణంగా రేప్ చేసేసారన్న. ఆమె కొన్ని సంవత్సరాలుగా హాస్పిటల్లో కోమలో ఉందన్న. అటు బ్రతకలేక ఇటు చావలేక నలిగిపోతుందన్న. అంతేకన్నా చంద్రపూర్లో మధురాని మనని రక్షించాల్సిన పోలీసులే కిరాతకంగా రేప్ చేసి చంపేశారన్న. చంపేశారు. ఇలాంటివి జరగకూడదని మన భారత ప్రభుత్వం ఎన్ని ఆర్టికల్స్ ప్రవేశపెట్టినా మనం మాత్రం మారట్లేదు. దేవుడు ఆడజాతిని సృష్టించింది మనకి తోడుగా ఉండడానికన్నా, మన మగజాతికి. అలాంటి ఆడదే మన ముందు నుంచి తోడు లేకుండా వెళ్ళడానికి భయపడితే రేపు మనం పెంచిన కుక్క కూడా మనకు విశ్వాసం చూపించదన్నా, చూపించదు. చాలన్నా, ఇకనైనా మారదాం. ఇకనైనా వాళ్ళని స్వేచ్ఛగా తిరగనిద్దాం. ఇకనైనా వాళ్ళకి మన మీద నమ్మకం కలిగేలా చేద్దాం. ప్లీజ్ అన్నా, ప్లీజ్ నన్ను నమ్మండి, మనం చేయగలం. రే, నువ్వు చెప్పినవన్నీ జరిగాయో లేదో నాకు తెలియదు కానీ నువ్వు చెప్పిన ఈ సోదికి నాకెక్కడో కాలిందిరా. ఇక దీన్ని వదిలేదే లేదు. వద్దన్నా, వద్దని చెప్పాను కదన్నా.
రేయ్, నా మీద చేస్తావా? ఇక్కడ సెట్ చేస్తే అలా కింద నుంచి ఇలా బీచ్ విసిరేస్తాడు. ఏయ్, అక్కడ ఏదో జరుగుతుంది కదా. ఉండు ఉండు, చచ్చాడు నా కొడుకు. చచ్చాడు నా కొడుకు. ఏ బాబు ఓకేనా? ఏ ఏమన్నా అయిందా? ఏ చెప్పు చెప్పు చెప్పు. ఏ పైకి లే, ముందు పైకి లే. తగలేదు కదా, దెబ్బలేం తగలేదు కదా? ఆర్ యు ఆల్ రైట్? ఓకే పర్వాలేదు. ఆగు మామ, పరిగెట్టలేకపోతున్నాను. ఏ ఓకే ఓకేనా? జాగ్రత్త. ఓకే అసిస్టెంట్, మనం మన లొకేషన్కి వెళ్దాం. దీనమ్మా, దీని ఖాతాలో ఒక చొక్కా బొక్క. ఇలా గాల్లో తీసి అలా రౌండప్ చేసి స్లాబ్ వేస్తే మొత్తం సెట్ అయిపోద్ది. మీరు సూపర్ సార్. చూసావా వాళ్ళు నెల కొట్టాను. మా ఊర్లో నేను పెద్ద రౌడీని. అలాంటి నాతో నీకు వెట్టకారం. నాకు వచ్చిన కోపానికి నిన్ను అక్కడే వదిలేసేవాడిని. కానీ నువ్వు చెప్పిన తొక్కలో డేట్ రూల్స్ కోసం నిన్ను ఇప్పటివరకు కాపాడింది. నీకు నీ డేట్కి ఓ తండం. నేను పోతా. అలా వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ కట్టిస్తామేమో. అలా మాత్రం చేయకు. వాళ్ళు చాలా మంచోళ్ళు. బేసిక్గా అబ్బాయిలందరూ మంచోళ్ళే. యాక్చువల్లీ అబ్బాయిలే మంచోళ్ళు. వాళ్ళు అలా తయారవడానికి కారణం నీలాంటి స్వీటీయో స్మూతీయో పింకీయో హనీయో డేట్లని మా తాత బూట్లని వాళ్ళు శంక నాకిచ్చే ఉంటారు. నాకిస్తే పర్లేదు, ఫైనల్గా హ్యాండ్ ఇస్తారు మీరు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఒక అబ్బాయి మంచివాడిగా మారాడన్నా చెడ్డవాడిగా మారాడన్నా దానికి కారణం ఒక ఆడది. కానీ వీళ్ళున్నారే, మన డైరెక్టర్ కాజింగడు విలన్గా చేయమంటేనే చేశారు. కానీ బేసిక్గా చాలా మంచోళ్ళు. ఇకనైనా మా జీవితాలతో ఆడుకోవడం మానేయండి అమ్మా, మానేయండి. మీకు దండం. ఏయ్ ఉంది 10 రూపాయలు ఉంది. బూచడా 5 నిమిషాలు కూడా ఈ కాజింగడ్ నన్ను హీరోగా ఉంటున్నవాడు కదా. దీనికి నా బ్యాక్గ్రౌండ్ ఏంటో చూపిస్తా. ఏ ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? మా నాన్న కూడా తెలుసా? మా నాన్న మా ఊర్లో ఐ పెద్ద. లవ్ యు. ఇప్పుడు చెప్పు, మీ నాన్న ఎవరు? బేసిక్ గా మా నాన్న మా అమ్మకి హస్బెండ్ అవుతాడండి. ఓకే లెట్స్ డేట్. ఏమండి వద్దండి ప్లీజ్ అండి. ఆ ఒక్క మాట మాత్రం అనొద్దండి. డేట్ డేట్ అని నా పర్స్ పిండేశారు కదండి. ప్లీజ్ అండి ప్లీజ్, ఆ ఒక్క మాట మాత్రం అనొద్దు. ఇకపై మనం రోజు డేట్కి వెళ్తాం, కానీ డబ్బులు మాత్రం నేనే పెడతా. నిజంగా? నిజంగా. అయితే సరే, ఎక్కడికైనా వెళ్దాం. బాగా ఆకలిగా ఉంది. ఎక్కడికి వెళ్దాం? కాసిం బిర్యానీ పాయింట్ కొత్తగా ఓపెన్ చేసేదంట, అక్కడికి వెళ్దాం. తర్వాత ఆ తర్వాత పక్కనే ఉన్న సాయి పాన్ షాప్కి వెళ్ళి కింగ్లోకి కింగ్ వేస్తే అంతా సెట్ అయిపోతుంది. ఏ నీకు సిగరెట్ అలవట్లేదు కదా? బుజ్జిమా, మా అబ్బాయిల గురించి నీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటది? మా అబ్బాయిలు పచ్చి చెప్తే అందులో 6 అబద్ధాలు 4 నిజాలు ఉంటాయి. మీరు కొట్టుకెళ్ళిపోవాలి అంతే. అవునా? ఆ కొట్టం కదా.